హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అశ్రుత్ బ్లాగ్స్. ఈజీ స్టైల్లో ఇత్తనాల చిక్కుడుకాయ అంటారు కదా, మన నాటు చిక్కుడుకాయ. ఆ కూర ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా. చిక్కుడుకాయలు కూడా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పప్పు దినుసులు కూడా వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగుతూ ఉండగా పసుపు ఉప్పు వేసి రెడ్గా వేయించుకోవాలి. ఆనియన్స్ రెడ్గా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసి ఒక 5 minutes బాగా టాస్ చేసుకోవాలి. టాస్ చేసిన తర్వాత ఇది కొబ్బరి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై కాబట్టి. కొబ్బరి కారం ఎలా అంటే కారంలో కొబ్బరి, ఉల్లిపాయ, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుంటే కొబ్బరి కారం రెడీ అవుతుంది. కొబ్బరి కారం కాబట్టి కొంచెం ఎక్కువ కారం పడుతుంది మనకి ఇందులో. అందుకే నేను 2-3 spoons వరకు వేసాను. అలా వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ రెడీ.